నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి బ్లాక్ కోబ్రా అంటూ రామోజీపై గురువింద రామోజీ అంటూ మూడో పార్టీని వేశారు. నల్లధనం కుబేర్లకు అండగా నిలిచిన రామోజీ నల్లధనం అడ్డాగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, చిట్ ఫండ్స్, అక్రమ డిపాజిట్లు, చిట్టీల ముసుగులో మనీ లాండరింగ్, గోష్ఠు చందాదారుల పేరుతో నల్లధనం తరలింపు, ఉత్తిత్తి చెక్కులతో తిమ్మిని బమ్మిని చేస్తున్న చిట్ ఫండ్స్ అంటూ అక్రమార్జన బాబులకు అండగా రామోజీ నిలిచారంటూ కథనాన్ని ఇచ్చారు. మార్గదర్శి బాధితుల సంఘం కూడా ఏర్పాటవుతోంది. ఇక అంతరాలు అంతం, మన ప్రభుత్వంలో పెత్తందారులు కాదు పేదలకే పదవులు పథకాలు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యను ఒంగోలులో జరిగిన సభపై బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. పారాచూట్ నేతలతో టీడీపీలో భగభగలంటూ ఫిరాయింపుదారులను చేర్చుకుని టికెట్లు ఇస్తున్న వైనంపై స్టోరీ ఇచ్చారు. ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత చెప్పారు. 515 ఆలయాలకు కొత్త ట్రస్ట్ బోర్డులను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. పెత్తందారుల కోసమే చంద్రబాబు పవన్ల తాపత్రయం అంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్య. టీడీపీలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ కర్నూలు జిల్లా టీడీపీ నేతల్లో తిరుగుబాటు. ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ అని టీడీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏపీలో డిజిటల్ విద్యకు ప్రశంసల వెల్లువ. ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు 27 నుంచి ఏపీ టెట్. కాంట్రాక్టర్లతోనే టీడీపీ కాంట్రాక్ట్ అంటూ ఓ స్టోరీ ఇచ్చారు. ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల అభ్యర్థుల ఎంపికకి సంబంధించి. టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇక ఈనాడు యథాప్రకారం బోల్డెన్ని ప్రభుత్వ వ్యతిరేక ఏడుపుగొట్టు వార్తలు చెత్తా చెదారం అంతా పోగు చేసి కథనాలు ఇచ్చింది. చివరికి ప్రభుత్వం ప్రజల మేలును దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్న చట్టాలను సైతం ప్రజల్ని భయపెట్టేలాగా అబద్ధపు వార్తలతోటి నింపేస్తోంది ఈనాడు పత్రిక. భూ హక్కులకు పాతర అంటూ ఓ స్టోరీ ఇచ్చారు. పచ్చి అబద్ధపు మోసపు పూరిత కథనాన్ని ఇచ్చి ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 1-2 పేజీలు బ్యానర్లుగా టైటిల్స్ తోటి ఈనాడు ప్రచురిస్తూ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇందులో జందాలకు ఓబుళాపురం గల్లు అంటూ మరొక అబద్ధపు పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఈనాడు. ఇక దేవుళ్లకు రక్షణ లేదా అంటూ మరొక చెత్త వార్తను ఈనాడు ప్రచురించింది. ఆంధ్రప్రభ అండగా నిలవండి, మున్ముందు మరింత మంచి అని ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పిలిపించారు. అన్ని పార్టీలతో చర్చించి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముఖ్యాధికారి ముఖేష్ మీనా చెప్పారు. నేడు టీడీపీ జనసేన తొలి జాబితా. ఉద్యోగుల చర్చలు అసంపూర్ణం. 27న చలో విజయవాడను విరమించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం. మాకో ఛాన్స్ ఇవ్వండి, ఎన్నికల్లో పోటీకి బీజేపీ నేతల ఆసక్తి. 3న అద్దంకిలో సిద్ధం సభ జరగబోతోంది. కూటమిలో పొత్తులు, కాంగ్రెస్లో కత్తులు అంటూ ఇండియా కూటమిలో ఏర్పడిన పరిణామాలపై స్టోరీ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. SC to TN స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మస్ట్ వర్క్ విత్ ఈడీ ఇన్ ఇట్స్ ప్రోబ్. ఈడీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. గత 2 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 4 రెట్లు పెరగగా తెలుగు మీడియంపై ఆసక్తి బాగా తగ్గిపోయి 26% పడిపోయిన వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. నెటిజన్స్ అలేజ్ బయాస్ ఇన్ గూగుల్ AI టూల్స్ రెస్పాన్స్ ఆన్ మోడీ అంటూ గూగుల్కి సంబంధించిన వార్తను కూడా, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తను కూడా ఇచ్చారు. డక్కన్ క్రానికల్. రాహుల్ ఇన్సేన్, యూపీ మెన్ నాట్ డ్రంక్ అంటూ ప్రధాని మోడీ రాహుల్ని పిచ్చివాడంటూ చేసిన వ్యాఖ్యను కూడా ప్రముఖంగా ఇచ్చారు. హిందూ. కాంగ్రెస్ జాయిన్ హ్యాండ్స్ విత్ లెఫ్ట్ పార్టీస్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వామపక్ష కూటమికి ఓకే చేశారు. 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయి. వెస్ట్ పుషింగ్ రష్యా క్లోజర్ టు చైనా సేస్ జయశంకర్. పశ్చిమ దేశాలు రష్యాని చైనాకు దగ్గరగా తీసుకెళ్తున్నాయని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. హన్స్ ఇండియా.
అపోజిషన్ మిస్యూజింగ్ క్యాస్ట్ అంటూ ప్రధాని మోడీ ప్రతిపక్షం కులాన్ని దుర్వినియోగం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణకు సంబంధించిన వార్తలను చూస్తే సాక్షి, ఈనాడు ఇటువంటి పత్రికల్లో 27న మరో 2 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ప్రముఖంగా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణంపై అంతా దుర్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె వరుసగా 2 సార్లు ప్రమాదం తప్పించుకుని మూడోసారి ఇలా మరణించడం అందరినీ కలిసివేసింది. మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన లోటుపాట్లకు సంబంధించి సరిచేసే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఎల్ఎన్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక తల్లుల వద్దకు తండోపతండాలంటూ మేడారం జాతరపై కథనాన్ని ఇచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు.